ప్రైజ్ ది లార్డ్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం బీచును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం బీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నాశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది, నాశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ సిల్వలో కాచినట్టే విలువైన రక్తములో, నీ సిల్వలో కాచినట్టే విలువైన రక్తములో పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవతనయుడా, పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవతనయుడా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. నన్ను వెంబడించు సైతానున్, నన్ను బెదరించు సైతానున్, నన్ను వెంబడించు సైతానున్, నన్ను బెదరించు సైతానున్. దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే, దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములకును, స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములకును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే తగును,
స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడా నీకే తగును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానం చెంతకి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ యేసయ్య మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి కుటుంబానికి, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాను. దేవుని మహోన్నతమైన ప్రేమను బట్టి ఆయన సన్నిధిలో మనం ఈ విధంగా ఉండటానికి, ఆయన జీవము కలిగిన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఆయనకు మహిమకరంగా మన విశ్వాస యాత్రలో దేవుడు తన కృపను చూపిస్తూ మరొక నెలలోనికి మనం అడుగుపెట్టి ఉండగా, మన ఎదుట ఉన్నటువంటి మార్గంలో ఈ యొక్క శుక్రవారము ప్రభు సన్నిధానము చెంత మనల్ని మనము పరిశుద్ధపరుచుకొని ఆయనకు మహిమకరంగా నీటి కాలువల వలన ఒక నాటబడిన చెట్టు ఏ విధంగా సంవత్సరానికి ఆ 12 కాపులు కాస్తూ ఉంటుందో, ఆ జీవ జల నది యొద్దన నాటబడినటువంటి వారమై ఆ జీవాధిపతి అయిన యేసుక్రీస్తులో ప్రతి నెల ఆయనకు మహిమకరంగా మనము ఒక ఫలభరితమైన స్థితిలో ఆయన సన్నిధిలో నిలవబడటానికి దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉండగా, మన యొక్క విశ్వాస ప్రయాణంలో మనము నేటి వారమే కానీ రేపటి వారము కాదని, రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక మీరు నేడు అను సమయం ఉండగానే దేవునికి మహిమకరంగా మీ జీవితాలను సిద్ధపరచుకోవాలని యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు తెలియచేస్తున్న మాటలను మనం చూస్తున్నప్పుడు, మన యొక్క జీవిత గమనాల్లో మనము ఈ లోకంలో మనకిచ్చిన ఆయుష్కాల దినాల్లో దేవునికి మహిమకరంగా జీవించటానికి పౌలు తన యొక్క జీవితంలో ఒక గొప్ప ప్రయాణాన్ని చేసి, ఆయన తన యొక్క ప్రయాణంలో ఒక మహిమకరమైనటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ని తన 13 పత్రికల్లో తెలియచేస్తూ ఉంట విధానాన్ని మనం చూస్తాం. వాటిలో దేవుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో చెప్పిన ఒక మాట ప్రభువు యొక్క నెల కొరకై మన ఎదుట ఉంచినటువంటి ధ్యాన భాగంగా ప్రభు సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరచుకుని నడవవలసిన ఒక ప్రాముఖ్యమైన ఏర్పాటుగా మనము దానిని దేవుని సన్నిధానం చెంత ధ్యానం చేసుకుందాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాం. చదవబడినటువంటి లేఖనము ప్రభు మనందరి వినికిడిలో ఆయనకు మహిమకరంగా మన యొక్క జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. ఆనాటి కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్న ఈ మాట ఈ 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో దేవుని సన్నిధానం చెంత దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో ఆయనకు
మహిమకరంగా ఈ లోకంలో ఆయనకి ఇష్టలుగా మనము జీవించటము అనేటువంటిది, ఈ దేహాన్ని విడిచిపెట్టినా సరే ఆయనకి ఇష్టలముగా మనము మన యొక్క జీవితాలను ఆయనకు మహిమకరంగా ముగించటము అనేటువంటి దానిని ప్రభు సన్నిధానం చెంత ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే తన యొక్క జీవితంలో కొన్ని పరిస్థితులలో ఆ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువుతో కూడా ఉండాలని ఆయన తన యొక్క జీవితంలో తలంచాడు. అయితే అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు అన్నాడు, నీవు ఈ లోకంలో ఆ దేహంలో ఉండటము నా పనికి ప్రయోజనకరము అని చెప్పాడు. కాబట్టి ఆయన ఆ రిఫ్లెక్షన్ని ఈ యొక్క వచనంలో తెలియచేస్తున్నాడు. మనము దేహంతో ఉన్న దేహాన్ని విడిచిపెట్టినా ఆయనకి ఇష్టలమై ఉండాలని మిగులు అపేక్షించుచున్నామని. దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవితాలలో ఆయనకి ఇష్టలుగా ఉండటము అనేటువంటిది మన యొక్క విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం. అనేక సందర్భాల్లో మనం అనేకులకు ఇష్టలుగా ఉండేటువంటి పరిస్థితులు మన యొక్క జీవితాల్లో మనము కలిగి ఉంటాము. కొన్నిసార్లు అందరికీ ఇష్టలుగా ఉండటానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు ఈ లోకంలో కొందరు ఉంటూ ఉంటారు. కానీ దేవుని సన్నిధానం చెంత దేవుని బిడ్డలుగా దేవునికి మహిమకరంగా మనము అడుగులను వేస్తూ ప్రభు సన్నిధానం చెంత మొర్దెకై అన్నాడు అనేకులకు ఇష్టలుగా జీవించిన ఏర్పాటును మనము లేఖనాల్లో చూస్తాం. అయితే మన యొక్క జీవితాల్లో మనకు తెలుసు దేవునికి ఎలాగూ ఇష్టలంగా మనము ఈ లోకంలో జీవించగలుగుతాం. సాధారణంగా మనం చెప్పేస్తాం వాక్యంలో మనకున్న ఆధారాలు. విశ్వాసము లేకపోతే మనం ఆయనకి ఇష్టలుగా ఉండలేమని ఎబ్రీ పత్రిక 11:5 మనం లేఖనంలో చూస్తాం. అయితే దేవుని సన్నిధానం చెంత విశ్వాసముతో దేవునికి ఇష్టలుగా ఉండొచ్చు అని మనము అనేక సందర్భాల్లో మన విశ్వాసాన్ని మనము కనపరిచి అడుగులు వేస్తూ ఉంటాం. అలాగే సామెతలు 11:20 యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు అని చెప్పి సొలొమోను తన యొక్క ధ్యానంలో ఆ సామెతల గ్రంథంలో తెలియచేస్తున్న మాటను మనము చూస్తాం. అనేక పరిస్థితుల్లో మనము యథార్థంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మన యొక్క జీవితాల్లో దేవుని సన్నిధానం చెంత యథార్థతగా మనము కనపరచవలసిన కొన్ని సందర్భాల్లో యథార్థంగా దేవుని సన్నిధానం చెంత ఇచ్చేటువంటి విషయంలో తప్పిపోయినటువంటి పరిస్థితిని మనము అననీయ సప్పీరాలు వారి యొక్క జీవితాల్లో యథార్థంగా లేని పరిస్థితులు. అందుకే దావీదు దేవుని మందిరం విషయంలో నిశ్చయంగా అలాగూ నీవు ఆ యథార్థంగా ఉన్న హృదయాలను చూస్తున్నావు గనుక ఎవరైతే ఇష్టపూర్వకంగా ఇచ్చారో దానిని బట్టి నీవు వారిని ఇష్టపడుతున్నావని దినవృత్తాంతాల గ్రంథంలో సాక్ష్యమిస్తారు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత అనేక విషయాల్లో యథార్థత లేని పరిస్థితులు
మానవులు కలిగి ఉన్నటువంటి ఏర్పాటుని మనం చూస్తాం. అయితే ఆ స్థాయిని దాటి దేవునికి మహిమకరంగా మన ముందుకు అడుగులను వేయటానికి సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు అని సామెతల గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనంలో మనము చూస్తాం. దేవుని సన్నిధానం చెంత మనం ఆయనకి ఇష్టలుగా ఉండటానికి సత్యవర్తనులు, సత్యము అంటే ఆయన యొక్క వాక్యానుసారముగా ప్రవర్తించటం. ఆయన వాక్యమే సత్యము. సత్యవర్తనుడు అంటే వాక్యానుసారముగా అడుగులు వేసేవాడు. దేవుని సన్నిధానం చెంత ఆ విధమైన ఏర్పాటును మన యొక్క జీవితాల్లో మనము కలిగి దేవునికి మహిమకరంగా మన ముందుకు అడుగులను వేయటానికి దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ ఏర్పాట్లు మనము ఎరిగినటువంటివి. విశ్వాసముతో ఉండటము, యథార్థంగా ప్రవర్తించటము, సత్యవర్తనులుగా ఉండటము. అయితే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు మరొక ప్రాముఖ్యమైన మాటను తెలియచేస్తున్నాడు. అదేమిటంటే, క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు అని. ప్రభు సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో ఈ దేహంలో ఉన్నంత కాలము దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అంటే క్రీస్తునకు దాసులముగా మనం ఉండటం అనేటువంటిది మన యొక్క జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకని అంటే మనము యేసు క్రీస్తునకు దాసులమైనప్పుడే దేవుని యొక్క ఆ రాజ్యంలో మనకు మహిమకరమైన ఒక ప్రవేశము ఈ లోక సంబంధమైన జీవితంలో మనము కలిగి మన దైనందిన జీవిత గమనాల్లో ఆయనకు మహిమకరంగా మన ముందుకు అడుగులను వేయగలుగుతాం. అనేకమైనటువంటి ప్రతికూల స్థితుల మధ్యలో దేవుని రాజ్యాన్ని ఆ ప్రజల మధ్యలోనికి తీసుకురాగలిగినటువంటి ఒక వ్యక్తి ఎవరంటే, ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తునకు దాసుడై ఉంటాడో ఆ వ్యక్తి దేవుని మహిమ కలిగిన సన్నిధిని ఆ ప్రజల మధ్యలోనికి తీసుకుని వచ్చి దేవుని యొక్క ఆత్మ సహాయంతో దేవుని ఏర్పాటును ఆ ప్రజలకు వెల్లడిపరచగలిగిన వాడుగా ఉంటాడు. ఈ విధమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాట్లు విశ్వాసంతో ఉండటము, యథార్థంగా ఉండటము, సత్యవర్తనులుగా ఉండటము, క్రీస్తుకు దాసులై ఉండటము మనము దేవునికి ఇష్టలుగా ఉండేటువంటి ఒక ఏర్పాటును మనకు కలుగు చేస్తాయి. అయితే ఇవన్నీ ఒక మహిమకరమైనటువంటి ఫలభరితమైన స్థితిలోనికి రావాలి అని అంటే మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని ఆ విధంగా సిద్ధపరచాలి అంటే ఈ 4 స్థాయిలలో మన యొక్క విశ్వాస జీవితంలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థితి ఏమిటంటే 51వ కీర్తన 17వ వచనంలో దేవుని సన్నిధానం చెంత దావీదు సెలవిస్తున్న ఆ మాటను మనము చూసినప్పుడు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. మన యొక్క జీవితాల్లో మన విశ్వాసానికి కలిగే పరీక్ష, మన యథార్థతకి ఎదురయ్యేటువంటి పరీక్ష, మనము దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించటానికి మనకు ఎదురయ్యేటువంటి ప్రతికూల స్థితులు
మనము క్రీస్తుకి దాసులుగా దేవుని యొక్క ప్రత్యక్షతను లోకానికి కనపరచాల్సిన ఏర్పాట్ల మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. ఇది ఇలాగ ఉంటుందని మనము స్పెసిఫిక్ గా మనం వాటిని చెప్పలేము. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి వారి వారి విశ్వాస ప్రయాణంలో వారికి ఎదురయ్యేటువంటి ఈ ప్రతికూల స్థితుల మధ్యలో దేవునికి ఇష్టలుగా, దేవునికి మహిమకరంగా వాళ్ళు నడుచుకోవాలి అని అంటే నిశ్చయంగా ఆ ఎదురయ్యేటువంటి ప్రతికూల స్థితుల మధ్యలో ఒక విరిగి నలిగిన మనస్సుతో దేవుని పాద సన్నిధానం చెంతకి వెళ్ళాలి. అప్పుడు మనకెదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి మహిమకరంగా మనం వాటిని దాటుకుని దేవునికి ఇష్టలుగా మనము నిలవబడగలుగుతాం. మనకు తెలుసు దావీదు ఈ మాట చెప్తున్న ఉద్దేశము తన యొక్క జీవితంలో శారీరకంగా తనకు ఎదురైనటువంటి ఆ పోరాటము, తాను పాపంలో పడిపోయిన పరిస్థితిని బట్టి ప్రభు సన్నిధానము చెంత ఏ యొక్క బలిని బట్టి నేను దీని నుంచి విడుదల పొందను, కానీ ఒక విరిగి నలిగిన మనస్సుతో నేను నీ సన్నిధానం చెంతకొస్తున్నానని 6వ కీర్తన 6వ వచనంలో తన యొక్క స్థితిని దేవుని పాద సన్నిధానం చెంత ఒప్పుకుంటూ తాను దేవుని సన్నిధానం చెంత ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను మూలుగుచు అలసిపోయి ఉన్నాను. ప్రతి రాత్రి కన్నీరు విడుస్తూ నా పలుపును తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతూ ఉందని దేవుని సన్నిధానం చెంత తన యొక్క జీవితంలో ఎదురైనటువంటి ఆ శరీర సంబంధమైనటువంటి ఆ కార్యాన్ని బట్టి తన యొక్క మార్గంలో దేవుని సన్నిధికి దూరం అయిపోయినటువంటి ఆ పరిస్థితిలో దావీదు మరలా దేవునికి ఇష్టడుగా దేవుని పాద సన్నిధిలో నిలవబడటానికి దావీదు దేవుని సన్నిధానం చెంత ఒక విరిగి నలిగిన మనసుతో ప్రతిరోజు దేవుని సన్నిధానం చెంత మూలుగుతూ కన్నీరు విడుస్తూ ప్రభు సన్నిధానం చెంత నిలిచి ఉన్నానని సాక్ష్యమిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఈ లోకంలో అనేకమైనటువంటి శరీర క్రియలు దేవుని మహిమ కలిగిన మార్గంలో నడిచేటువంటి ప్రయాణంలో మనకు తెలుసు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 22 వరకు ఉన్న లేఖన భాగంలో ఆ శరీర కార్యాలు ఎన్నో మన యొక్క విశ్వాస ప్రయాణంలో దేవునికి ఇష్టలుగా ఉండకుండా మనకు అభ్యంతరాలు కలుగు చేస్తున్నప్పుడు ప్రభు సన్నిధానం చెంత మనం ఆ విధంగా వాటిని అధిగమించటానికి దేవుని యొక్క ఆత్మ సహాయంతో ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే మనము ఆ విరిగిన మనస్సుతో దేవుని పాద సన్నిధానం చెంత నిలవబడతామో నిశ్చయంగా ఆయన ఆ విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేసే దేవుడు కాదని ప్రభు సన్నిధానం చెంత మనము గుర్తెరిగి మన యొక్క జీవిత మార్గంలో ఆ విధంగా దేవుని పాద సన్నిధానం చెంత మనము నిలబడవలసిన వారమై ఉన్నాం. అదే దావీదుని దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడిగా మార్చింది. తన ప్రతికూల స్థితిలో సైతము
దేవుని సన్నిధిలో నిలువబడ్డాడు. అలాగే అహాబు రాజు మనందరికీ తెలుసు. దేవుని యొక్క మహిమ కలిగిన ఏర్పాటులో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క అధికారాన్ని ఆ షోమ్రోనులో ఇజ్రాయేలులో ఉన్నటువంటి ఆ షోమ్రోనులో రాజుగా ఉండి దేవుని యొక్క పాద సన్నిధానం చెంత తనకిచ్చిన అధికారాన్ని వినియోగించి తాను రాజ్య పరిపాలన జరిగిస్తూ తన యొక్క జీవితంలో తన భార్య అయిన యెజెబెలు యొక్క ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేసి తనను తాను అమ్ముకున్నటువంటి వాడు అని మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనంలో ఆ రాజును గురించి పరిశుద్ధ లేఖనము తెలియచేయబడుతూ ఉంది. అయితే తన యొక్క జీవితంలో తనకెదురైనటువంటి అలాంటి ప్రతికూల పరిస్థితిలో సైతము దేవుని సన్నిధి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ప్రతికూల సంబంధమైనటువంటి ఆ తీర్పును విని తాను ఏ మాత్రమును కూడా అధైర్యపడకుండా ఆయన దేవుని మాటలను విన్న తరువాత దేవుని సన్నిధానం చెంతకు వెళ్ళి అహాబు ఆ మాటలను విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులపడుచు ఉండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండగా ఆపి అతని కుమారుల కాలమునందు అతని కుటుంబముల మీదకి నేను దానిని రప్పించదను అని. ప్రియులారా, ఇక్కడ తన యొక్క జీవితంలో తన భార్య యొక్క ప్రేరేపణ చేత దేవుని దృష్టికి కీడు చేసి దేవుని సన్నిధి నుంచి శిక్ష తెచ్చుకున్నటువంటి ఈ రాజు తన యొక్క జీవితంలో అలాంటి ప్రతికూల స్థితుల్లో సైతము దేవుని సన్నిధి తిరిగి ఒక విరిగి నలిగిన మనస్సుతో ఆయనను ఆశ్రయించినప్పుడు తన యొక్క జీవితంలో ఆ భయంకరమైన ప్రతికూల స్థితుల్లో దేవుడు కాపాడి తనకున్నటువంటి ఆయుష్కాల దినాల్లో ఒక క్షేమకరమైన ఒక నెమ్మదికరమైనటువంటి ప్రయాణాన్ని చేయటానికి దేవుడు కనికరించాడు. అదేవిధంగా మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఏ విధమైనటువంటి ప్రతికూల సంబంధమైన మార్గాలలో వెళ్ళాలనేటువంటి ఆలోచన లేకపోయినా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మనల్ని ప్రేరేపించి దేవుని ఏర్పాటుకి భిన్నంగా మనల్ని నడిపించటానికి ప్రయత్నించిన ప్రతికూల స్థితులు కొన్నిసార్లు మన భార్యో, మన భర్తో, మన బిడ్డలో, మన ఇరుగు పొరుగు వారో, మన స్నేహితులో మనకున్నటువంటి ప్రతికూల సంబంధమైన ఏర్పాట్లో దేవుని దృష్టికి కీడు చేసేటువంటి విధంగా మనల్ని నడిపించినప్పుడు మనం ఆయనకి ఇష్టలుగా ఉండనటువంటి ప్రతికూల స్థితులు ఎదురైనప్పుడు మనం వాటిని బట్టి మన యొక్క జీవితాల్లో మన చుట్టూ ఉన్న ప్రజలను నిందించటమో లేక మనలను మనము నిందించుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా దేవుని సన్నిధానం చెంతకు వెళ్ళి మనం యథార్థంగా ఆయన సన్నిధానం చెంత మన పరిస్థితులను
అప్పగించుకొని ఆయన మహిమ కలిగిన ఏర్పాటును మనము గుర్తెరిగి ఆయన సన్నిధానం చెంత నిలవబడినప్పుడు నిశ్చయంగా ఆయన మనలను కనికరించి ఆయనకు మహిమకరంగా నడిపించటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ఆ విధమైన ఏర్పాటును దేవుని సన్నిధానం చెంత నిలిచిన నీవు ఈ యొక్క దినాల్లో దేవుని ఏర్పాటు వైపుకి నీవు దృష్టించి ముందుకు నడవాలని దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. అలాగే దేవుని ఏర్పాటులో 8 సంవత్సరాల వయసులోనే యోషియా దేవుని ప్రణాళికలో రాజుగా నిలవబడ్డాడు. తన యొక్క జీవితంలో దేవుని సన్నిధి నుంచి ఇశ్రాయేలు ప్రజలకి వారు నడుస్తున్న పరిస్థితులను బట్టి వారికి ప్రతికూల సంబంధమైనటువంటి తీర్పు దేవుని యొద్ద నుంచి వచ్చినప్పుడు ఈ యొక్క హోషియా కూడా తన యొక్క జీవితంలో దేవుని పాద సన్నిధానం చెంతకు తిరిగి 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చిన ఆ మాటను విని తానున్న స్థలము గాని తన చుట్టూ ఉన్న పట్టణము గాని తాను పరిపాలిస్తున్న రాజ్యము చెరలోనికి వెళ్ళే పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని సన్నిధానం చెంత అతడు ఆ దేవుడు చెప్పిన మాటలను విని తను దేవుని సన్నిధానం చెంత ఒక మెత్తని మనసుతో యెహోవా సన్నిధిలో దీనత్వము ధరించి బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు రాల్చి దేవుణ్ణి వేడుకున్నాడు. ఆయన అతని మనవిని అంగీకరించి నేను నిన్నును నీ పితరుల యొద్దకు చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదు అని దేవుడు అతనికి సెలవిచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి అర్థం ఏమిటంటే ఒక రాజు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నిశ్చయంగా తన రాజరికంలోనికి రాగానే ధర్మశాస్త్రాన్ని తన యొద్ద ఉంచుకుని దాని ప్రకారంగా అడుగులను వేయాలని ఇశ్రాయేలీలకు రాజరికాన్ని దేవుడు అప్పగించినప్పుడు సమూయేలుతో సెలవిచ్చాడు. ఆ విధంగా అడుగులు వేయవలసిన వ్యక్తి అప్పటికి అనేక మంది రాజులు ఆ దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు. హోషియా వచ్చేసరికి అసలు ఎక్కడ వాళ్ళకి ధర్మశాస్త్ర గ్రంథమే కనపడకుండా పోయినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అతి చిన్న వయసులో తన యొక్క జీవితంలో ఆ స్థానంలోనికి వచ్చాడు గనుక తాను ఆ దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరుగని వాడుగా తన జీవితంలో నడిచాడు. ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రం వాళ్ళ ఎదుటకొచ్చి తాను తన ప్రజలు దేవుని ఏర్పాటుకు భిన్నంగా నడుస్తున్నారని చూచాడో అప్పుడు ప్రభు సన్నిధానం చెంత పశ్చాత్తాపంతో ఆయన వైపుకు తిరిగాడు. చాలా మంది బాల్యకాలంలోనే అనుకోని విధంగా దేవుని ఏర్పాటులో ముందుకు నడిచేటువంటి ప్రజలు ఉన్నారు. చిన్నప్పటి నుంచి దేవుని ఎరిగిన కుటుంబాల్లో పుట్టి పెరిగినటువంటి పిల్లలు వారి యొక్క జీవితాల్లో దేవుని జీవము కలిగిన వాక్యాన్ని వాళ్ళు వింటూ ఉంటారు, కానీ వారి జీవితాల్లో అంతగా అవి క్రియాపూర్వకంగా వాటిని నెరవేర్చేటువంటి ఏర్పాటును లేనటువంటి పరిస్థితులు. కొందరేమో అసలు ఆ ధర్మశాస్త్రమే ఎరుగనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలను మనము చూస్తున్నప్పుడు అవి దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాలు మన యొద్దకు వచ్చినప్పుడు మనము దేవుని సన్నిధానం చెంత మనకు తెలియనటువంటి వాటిని పరిశుద్ధ లేఖనాల్లో నుంచి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయా పరిస్థితుల్లో
దేవుని సేవకుల ద్వారా మన ఎదుట ప్రత్యక్షపరిచినప్పుడు ఒక యోగ్యకరమైనటువంటి విధంగా దేవుని సన్నిధానం చెంత ఒక విరిగి నలిగిన మనస్సుతో మనం ఆయన సన్నిధానం చెంతకు వెళితే నిశ్చయంగా ప్రభు మనము ఎరుగక మన మార్గంలో నడిచాము గనుక ఆయన కనికరించి తన కృపనిచ్చి ఆయనకు మహిమకరంగా ఆ ప్రతికూల సంబంధమైన పరిస్థితులు మన జీవితాల్లో, మన కాలంలో, మన మార్గంలో, మన కుటుంబంలో రాకుండా దేవుడు తప్పించేవాడై ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు సెలవిచ్చాడు, భూమి మీద తనకిష్టులైనటువంటి వారికి సమాధానం అనుగ్రహిస్తానని. ఈ లోకంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్కాల దినాల్లో ఒక సమాధానకరమైనటువంటి ప్రయాణము మనము చేయాలి అనంటే ఆయనకి ఇష్టలంగా ఆయన సన్నిధిలో మనము ఒక యోగ్యకరమైనటువంటి విధంగా మనము ప్రతిస్పందన కలిగి మనము నడుచుకోగలిగితే మనకు ఎదురయ్యేటువంటి ప్రతికూల స్థితుల్లో దావీదు ఏ విధంగా శరీర కార్యాల్లో చిక్కుకొని దానిని బట్టి కృంగిపోకుండా దేవుని సన్నిధానం చెంత ఒక విరిగి నలిగిన మనస్సుతో ఆయనను ఆశ్రయించాడో, దేవుని ఏర్పాటును ఎరిగి ఉండి కూడా భార్య ద్వారా ప్రతికూల స్థితుల్లోనికి వెళ్ళినటువంటి ఆహాబు దేవుని సన్నిధానాన్ని ఆశ్రయించాడు. ధర్మశాస్త్రాన్ని ఎరుగక హోషియా తన యొక్క రాజ్యాన్ని 31 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రభు సన్నిధానం చెంత దేవుని ధర్మశాస్త్రం అతని యొద్దకు వచ్చినప్పుడు ఉన్న ప్రతికూల స్థితిని బట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో ఆయన వైపుకి తిరిగి ఆయనకిష్టుడుగా ఆయన కృపను పొందారు. ఈ యొక్క కాలంలో దేవుని మహిమ కలిగిన ఏర్పాటులో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మనకున్న పరిస్థితుల్లో ఒక సమాధానకరమైన ప్రయాణాన్ని మనము చేయటానికి మనము దేవునికి ఇష్టలుగా ఉండటం అనేటువంటిది మన జీవితాలకు ఎంతో అవసరం. అందుకొరకు మనము మన విశ్వాసాన్ని, మన యథార్థతను, మన సత్యాన్ని మన యొక్క జీవితాల్లో యేసుక్రీస్తుకు దాసులుగా మనం వేసే అడుగుల్లో మనకి ఎన్నో రకాలైన ప్రతికూల స్థితులు కలగవచ్చు. అయితే ఆ పరిస్థితులన్నిటిలో ఒక విరిగి నలిగిన మనస్సుతో ఆయన సన్నిధిలో దినదినము ఆయన కృపా సింహాసనం చెంత నిలవబడటం. చాలా సందర్భాల్లో కొంతమందికి ఎన్ని సంవత్సరాలైందో ప్రభు సన్నిధిలో కన్నీటితో ఆయన సన్నిధానం చెంత ప్రార్థన చేసి, అయితే ఆ విధమైన ఏర్పాటు మనల్ని దేవునికి ఇష్టలుగా నిలవబెట్టలేదు. ఈ లోకంలో నిశ్చయంగా మన గురించి మనము సిద్ధపడటము, మనము యోగ్యకరంగా దేవునికి ఇష్టలుగా ఉంటే యేసుక్రీస్తు వారు తండ్రికి ఇష్టలుగా ఉండటం మాత్రమే కాదు, ఆయన మహారోదనతో కన్నీటితో ఆయన ప్రార్థనలను, విజ్ఞాపనలను చేస్తూ తన యొక్క భూలోక సంబంధమైనటువంటి పరిచర్య జీవితాన్ని కొనసాగించిన విధానాన్ని హెబ్రీ పత్రిక 5:8 చూస్తాం. కాబట్టి మనము మన గురించి మనము దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు ఈ లోకంలో మనకిచ్చిన విశ్వాస జీవితాన్ని దేవుడు సమాధానకరంగా నడిపిస్తారు. ఈ లోకాన్ని విడిచినా సరే దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అని అంటే మన యొక్క జీవితంలో మనకిచ్చిన ఆయుష్కాల దినాల్లో మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క లోకంలో ఉన్న ప్రజల నిమిత్తము మనము ప్రభు సన్నిధానం చెంత
ఒక విరిగి నలిగిన మనస్సుతో మనం ఆయనను వేడుకున్నప్పుడు నిశ్చయంగా ఆయన ఒక అద్భుతకరంగా స్టెఫనుని ఆయన సన్నిధానం చెంతకు చేర్చుకున్నట్లుగా మనము ఆయనకిష్టులుగా ఆయన పాద సన్నిధానం చెంతకు చేరగలుగుతాం. ఆ విధంగా మనకిచ్చినటువంటి ఈ విశ్వాస ప్రయాణాన్ని దేవుని యొక్క పాద సన్నిధానం చెంత ఒక యోగ్యకరమైన విధంగా గడుపుదాం. అట్టి విధమైన కృపనిచ్చి అభిషేకాన్నిచ్చి దేవుడు మనల్ని ముందుకు నడిపించటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు సన్నిధానం చెంత నీ యొక్క ఆత్మీయ జీవిత ప్రయాణంలో ఏ విధమైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులు నిన్ను ఆయన సన్నిధానం చెంత విశ్వాసముతో నిలబడనీయకుండా భయాన్ని కలుగజేస్తున్న పరిస్థితులుంటే ఆయన సన్నిధానం చెంత ఒప్పుకో. విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటిది భయము, అవిశ్వాసము కాదు. కాబట్టి నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన భయాలని ఆయన పాద సన్నిధానం చెంతకు తీసుకుని వచ్చి దేని గురించి నీవు భయపడుతున్నావో దానిని ఒక యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధానం చెంత ఒప్పుకొని ఆయన వాక్యానుసారముగా ప్రవర్తిస్తూ ఆయన సెలవిచ్చిన మాటకి విధేయుడవై యేసుక్రీస్తుకి దాసుడవుగా నీవు ఆయన మాటకి సంపూర్ణముగా విధేయత చూపించి నీవు నిలవబడితే నిశ్చయంగా ఆయన నీ యొక్క విశ్వాసమును ఆయనకు మహిమకరంగా నిలవబెట్టి ఆయన శక్తి కార్యాలను ఆయన ఆత్మ కార్యాలను జరిగించి ఈ భూమి మీద ఆయనకు మహిమకరంగా నిన్ను నిలబెట్టడానికి నెలలో ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఏ విధంగా నాతాను వచ్చి మాట్లాడినప్పుడు దావీదు దేవుని సన్నిధానము చెంతకు వెళ్ళాడో, ఏలియా వచ్చి మాట్లాడినప్పుడు ఆహాబు దేవుని సన్నిధానము చెంతకు వెళ్ళాడో, ప్రవక్తి సెలవిచ్చిన మాటలకి ప్రభు పాద సన్నిధానము చెంత హోషియా దేవుని ఏర్పాటుకు అప్పగించుకుని తన యొక్క జీవితంలో ముందుకు అడుగులు వేశారో, ఈ యొక్క నెలలో దేవుడు తన మహిమ కలిగిన ఆత్మ కార్యము జరిగించటానికి దేవుడు నీ ఎడల ఎదురు చూస్తూ ఉన్నాడు గనుక నిశ్చయంగా ఆ విధంగా ప్రభు సన్నిధానము చెంత ఒక విరిగి నలిగిన హృదయముతో దేవుని ఆత్మ కార్యాన్ని నీవు చూడటానికి నిలవబడు. ప్రభు ఆశ్చర్యకరమైన కృపనిచ్చి నీ ఎదుట ఉన్నటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో ఒక గొప్ప సమాధానాన్ని ఆయన నీకు ఇచ్చి నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృపా దేవుడు నీకు సమృద్ధిగా దయచేసి ఆయనకు మహిమకరంగా నిన్ను నడిపించును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ ఉన్నతమైన ప్రేమను, నీ యొక్క మహోన్నతమైన అధికారాన్ని మా ఎడల వెల్లడిపరుస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నీకు మహిమకరంగా మేము ముందుకు అడుగులను వేయటానికి నీ సన్నిధిలో మేము నిలిచి ఈ లోకంలో నీకిష్టులుగా మేము జీవించటానికి మునుపు దూరస్థులమైన మమ్మలను ఇప్పుడు నీకు సమీపస్తులుగా చేసి నీ ప్రియ కుమారుని ద్వారా నీ కుటుంబపు నానైనా నీ రాజ్య పౌరులుగా ఉండటానికి మీరిచ్చిన ధన్యకరమైన స్థితి, నీవిచ్చిన మహిమ కలిగిన మార్గములో మరింతగా నీలో శక్తివంతులుగా అడుగులను వేయటానికి ప్రతి బిడ్డను మీరు ఆయుత్తపరిచి బలపరిచి నడిపించండి. యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నిశ్చయంగా నీ నామానికి మహిమకరంగా ఈ లోకంలో నీకు ఇష్టలుగా నీ శక్తి కార్యాలను లోకంలో కనపరచటానికి
ఒక సామర్థ్యం కలిగిన బిడ్డలుగా మీరు చేసి మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామమునకే తెచ్చుకున్నామని మరలా తిరిగి మేమందరం నీ పాద సన్నిధిలో ఏకీభవించు పర్యంతము నీ కృపాక్షేమాలను నీ బిడ్డలకు అనుగ్రహించి ముందున్న మార్గంలో నీలో శక్తివంతులుగా నిలబెట్టి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప తొట్టిల్లకుండగా మనల్ని కాపాడుటకు ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాల దినాల్లో నిశ్చయంగా ఆయనకిష్టులుగా ఈ లోకంలో ఒక సమాధానకరమైన ప్రయాణం చేయటానికి ప్రభు తన కృపనిచ్చి బలపరిచి మనందరినీ ఆయనకు మహిమకరంగా నిలబెట్టునుగాక. ఆమేన్.